ఈ రోజు నేను మీకు బార్తోలిన్ సిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నానండి. అసలు బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటి? అది ఎందుకు ఫామ్ అవుద్ది మనకి యూజువల్‌గా? మనకి ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తామో ఆ సిస్ట్ ఫామ్ అయినప్పుడు ఎలా అనిపిస్తది? మనకి ఎలాంటి చేంజెస్ చూస్తామనేది చెప్తానండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. సో యూజువల్‌గా ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది ఏంటంటే మనకి వజైనల్ ఏరియాలో మనకి ఈ సిస్ట్ అనేది ఫామ్ అవుతదండి. సో యూజువల్‌గా మనకి ఏంటంటే వజైనల్ ఏరియాలో బార్తోలిన్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఆ గ్లాండ్స్ దగ్గర ఈ సిస్ట్ అనేది ఫామ్ అవుతది. ఈ సిస్ట్ యూజువల్‌గా ఏంటంటే దాంట్లో సిస్ట్ లోపల మనకి ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ అనేది ఉంటుందన్నట్టు. అంటే ఈ సిస్ట్ మనకి ఎలా కనిపిస్తదంటే ఫ్లూయిడ్‌తో ఫిల్ అయిపోయి ఉండడం వల్ల అదొక సాక్ లెక్క, అంటే అదొక బ్యాగ్ లెక్క ఫామ్ అయిపోయి దాన్ని మనము బార్తోలిన్ సిస్ట్ అనేసి అంటాం. అది యూజువల్‌గా ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే కనుక మనకి వజైనల్ ఏరియాలో ఫామ్ అవుతూ ఉంటుంది మనకి బార్తోలిన్ సిస్ట్ అనేది. సో యూజువల్‌గా మనకి ఏంటంటే ఈ బార్తోలిన్ సిస్ట్ వల్ల మనకి ఎలాంటి అంటే ఏ విధంగా ఇది మనకి ఫామ్ అవుతుంది అంటే కనుక యూజువల్‌గా మనకి పర్సనల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్ల ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే యూజువల్‌గా మనకి ఎస్టీఐ అంటే యూజువల్‌గా ఏదైనా మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి వల్ల ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే మనము ఇంటర్ కోర్స్ అవుతున్నప్పుడు మనకి సూపర్ఫిషియల్ డిస్పెరోనియా అనేసి అది ఒకటి అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇది ఏంటంటే బార్తోలిన్ సిస్ట్ అనేది ఇది మనకి అసిమ్టమెటిక్ అండి. మనకంటే ఇది స్మాల్ సైజ్ నుంచి చిన్న సైజ్ నుంచి నెమ్మది గ్రాడ్యువల్గా మనకేంటంటే ఈ సిస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ సిస్ట్ సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకేంటంటే అప్పుడు మనకి నడుస్తున్నప్పుడు కానివ్వండి, కూర్చున్నప్పుడు కానివ్వండి కొంచెం డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది మనకి బార్తోలిన్ సిస్ట్ ఫామ్ అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏంటంటే యూజువల్లీ ఇది అసిమ్టమెటిక్ అని చెప్పేసి అని అన్నాను కదండి. సో మనకి ఇందులో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపించదు. బట్ ఎప్పుడైనా మనకి సిస్ట్ అనేది ఒకవేళ గ్రాడ్యువల్గా సిస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకేంటంటే కొన్నిసార్లు అక్యూట్ పెయిన్, అంటే కొన్నిసార్లు లైట్గా మనకి వల్వులర్ పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లైట్గా పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి కొంచెం నడుస్తున్నప్పుడు కానివ్వండి, కూర్చున్నప్పుడు కానివ్వండి ఆ డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఈ సిస్ట్ ఫామ్ అయినప్పుడు. సో ఇదే సిమ్టమ్స్ ఉంటాయి తప్పించి ఇంకా వేరే సిమ్టమ్స్ ఏవి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే కొన్నిసార్లు మనకి ఈ వల్వులర్ పెయిన్ వల్ల మనకి ఏమవుతుందంటే బార్తోలిన్ సిస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. యూరెత్రాలో ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా వల్వులర్ దగ్గర ఆ ఏరియా దగ్గర మనకి ఏమవుతుందంటే ఆ వల్వులర్ రీజియన్లో కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇచ్చింగ్ ఉండడం కానివ్వండి, బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి, యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మనకి డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉండడం కానివ్వండి, ఇటువంటి కొన్ని చిన్న చేంజెస్, మైల్డ్ చేంజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో బార్తోలిన్ సిస్ట్ అనేది ఇది యూజువల్గా మనకి ఏంటంటే నల్లిపారస్ ఉమెన్ అంటే ఎవరైతే చైల్డ్ బర్త్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో మనం ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది చూస్తూ ఉంటాం ఎక్కువ కేసెస్లో మనము. సో ఇలాంటి సిస్ట్తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక వితౌట్ ఎనీ సర్జరీ మనము ఏంటంటే హోమియోపతిలో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఈ బార్తోలిన్ సిస్ట్ మనం కంప్లీట్గా మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే ఛాన్స్ అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్లో ఉంటుందండి. సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, మనకి సర్జరీ అవసరం లేకుండా హోమియోపతి మెడిసిన్స్తో తగ్గించుకోవచ్చు ఈ బార్తోలిన్ సిస్ట్ని. బట్ ఇదేంటంటే మనకి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, మనకి రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్కి ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి సో మనకేంటంటే దానివల్ల ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా, మనకి రీయకర్ అవ్వకుండా మెడిసిన్స్తో తగ్గిపోతుంది అన్నట్టు వితౌట్ ఎనీ సర్జరీ. అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవని. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు మెడినైన్ హాస్పిటల్లో డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.